ఈ దినం బైబిల్ ధ్యానం కొరకు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకునే వారంగా ఉన్నాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు నగు పట్టణమునకు శ్రమ. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియు మిగులకుండా భక్షించు తోడేళ్ళు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. అయినను నీతిహీనులు సిగ్గు ఎరుగరు. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశమును కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని గాని వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశ గలవారైరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సత్యవంతుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. గత కొన్ని దినాల నుండి ఈ జెఫన్యా గ్రంథాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన అనుకూల తరుణాలన్నింటిని బట్టి మీకు వందనాలు. తిరిగి ఈ దినము 3వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు చదవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీ చిత్తానుకూలంగా మీ పరలోకపు సింహాసనంలో నుండి ప్రభువైన తండ్రి దాని గూర్చినటువంటి సంగతులు మేము గ్రహించు రీతిగా మీరే మాకు బోధించుమని, మీ నామ పేరట నిలబడుతున్నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గతములో మనము 2 అధ్యాయాలను ధ్యానం చేసినాం. జెఫన్యా గ్రంథం 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయము 2వ అధ్యాయం. ముఖ్యంగా గత తరగతిలో 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 2వ అధ్యాయంలో మరి ప్రస్తావించబడినటువంటి సంగతులు ఏంటన్నట్లయితే, మరి ఆ యొక్క యూదులైనటువంటి వారు, ఇజ్రాయేలీలైనటువంటి వారు దేవుని యొక్క ఉగ్రత దినమునకు ఏ విధంగా మరి ముందుగానే మీరు వచ్చి పశ్చాత్తాపపడి మీరు నా చెంతకు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ఆ ఉగ్రత నుండి దాస్తాను, కాపాడుతాను అని చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చిన తర్వాత మిగిలిన భాగంలో చూసినప్పుడు ఆ యొక్క యూదా దేశమునకు, యెరూషలేమునకు నలుదిశలా ఉన్నటువంటి ఆ దేశాలను గురించి మరి ఏ విధంగా ఆయన వాటిపై తన ప్రతీకారాన్ని చూపబోతున్నాడు అనేటువంటి సంగతిని మనం చూస్తూ వచ్చిన వారంగా ఉంటున్నాం. ఆ సంగతి ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆ దేశమునకు మరి పశ్చిమంగా ఫిలిస్తీయ దేశం ఉందని, తూర్పున మోయాబు, అమ్మోను ఉన్నాయని, ఉత్తరమున అషూరు దేశం ఉందని, దక్షిణమున ఐగుప్తు దేశం ఉందని, ఈ దేశాలన్నిటికీ కూడా దేవుడు విధించబోయేటువంటి ఆ తీర్పును జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా ఆయన తన తీర్పును బయలుపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలిగే వారంగా ఉంటాం. ఈ దినాన్న 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము యోధా దేశానికి ప్రధానమైనటువంటి పట్టణం. ఈ యోధా దేశము కానీ యెరూషలేము పట్టణం కానీ చుట్టూ ఉండేటువంటి దేశాలపై వచ్చేటువంటి తీర్పును చూసినప్పుడైనా ఒకవేళ వాళ్ళలాగా మనము తప్పిపోతే మన మీద కూడా అదే మరి ఉగ్రత రాబోతుంది, అదే దేవుని తీర్పు రాబోతుంది అనేటువంటి సంగతి ఎరిగే విషయంలో మరి యొక్క యూదులైనటువంటి వారు లేదన్నట్లయితే మరి ఇక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు గమనించే విషయంలో తప్పిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ సమయంలో చూసినప్పుడు ఆ యెరూషలేమును గురించి ఏమని చెప్తున్నాడు అని అన్నట్లయితే మొదటి వచనం, ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియు నగు పట్టణమునకు శ్రమ. అదేంటిది? యెరూషలేము పట్టణం అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారుగా ఉంటున్నారు, దేవుని ప్రజలుగా ఉంటున్నారు, దేవుని యొక్క స్వాస్థ్యంగా ఉంటున్నారు, దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. అటువంటి వారిని గూర్చి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఇవేమన్నా మంచి మాటలా? ముష్కరమైన వారు, భ్రష్టమైన వారు, అన్యాయం చేసేటువంటి వారు, వారు నివసించేటువంటి పట్టణం, ఆ పట్టణానికి శ్రమ అంటున్నాడు అని అంటే ఎందుకు దేవుడు ఈ యొక్క పదాలు వాడుతూ వచ్చినాడు అని అంటే, ఇప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి ప్రజల మీదకి వచ్చినటువంటి తీర్పును చూసైనా ఈ యొక్క యెరూషలేము పట్టణస్థులు భయపడట్లే. ఇప్పుడు తప్పు చేసినారనుకోండి, సాధారణంగా ఎవరైనా ఒక కుటుంబంలో ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డను శిక్షిస్తుంటే మిగిలిన వాళ్ళందరికీ భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది అని అంటే, అరే మేము కూడా తప్పు చేస్తే, మేము కూడా అబద్ధం ఆడితే, మేము కూడా ఏదైనా అల్లరి పని చేస్తే మమ్మల్ని కూడా తల్లిదండ్రులు ఈ విధంగానే శిక్షిస్తారు కదా అని భయపడి వాళ్ళు సరైనటువంటి వాళ్ళుగా ఉంటారు. అందుకనేనంట మరి ఎవరినైనా శిక్షించినప్పుడు బహిరంగంగానే శిక్షించమని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇతరులు తెలుసుకుని వారు జాగ్రత్త పడినట్లుగా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు జాగ్రత్త పడే దానికి బదులుగా ఇంకా తమ హృదయాల్ని కఠినం చేసుకుంటున్నారు, ముష్కరులు అయిపోతున్నారు, అన్యాయం చేసేటువంటి వారు అయిపోతున్నారు, భ్రష్టమైన వాళ్ళు అయిపోతున్నారు. అటువంటి రీతిగా ఈ పట్టణమును దేవుడు తన యొక్క తీర్పు యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటి అని అన్నట్లయితే, మన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. మన దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు. మన దేవుడు ఇంట్లో వారికైనా బయట వారికైనా ఒకే తీర్పు తీర్చేవాడు. అంతేగాని పక్షపాతంతో తన వారిని కాపాడుకుని ఇతరులను శిక్షించేవాడు కాడు. ఆయన అన్యాయం ఎక్కడుంటే అన్యాయమే అంటాడు, న్యాయం ఎక్కడుంటే న్యాయమే అంటాడు. కనుక అప్పుడు ఏదైతే ఆ ఫిలిస్తీన్లకు, ఏదైతే మోయాబు అమ్మోనీలకు, ఏదైతే మరి అషూరీలకు, ఏదైతే ఐగుప్తీలకు తీర్పు తీరుస్తూ వచ్చినాడో అదే తీర్పు గుండా తన ప్రజలైనటువంటి వారిని కూడా ఆయన తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అంటున్నాడు, వీళ్ళ ముష్కరులు, 2వ వచనం అంటున్నాడు, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ఈ విధంగా ఈ యొక్క పట్టణం యొక్క పరిస్థితిని మరి దాని మీద మోపినటువంటి నిందలను చూస్తే సుమారుగా ఈ మాటలన్నీ మనం వరుసగా రాసుకుంటే ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేయనది, దేవుని మాట ఆలకించనది, శిక్షకు లోబడినది, యెహోవా యందు విశ్వాసముంచనది, దేవుని యొద్దకు రానిది, ఇలా మనం వరుసగా రాసుకుని వెళ్తే ఇవన్నీ కూడా 17 తలంపులు దేవుడు ఈ పట్టణం గురించి చెబుతూ వచ్చాడు. ఏంటనేటివి త్వరగా మనం చూద్దాం. మొట్టమొదటిది ఆ యొక్క యోధా స్థితిని గురించి రాస్తున్నాడు. యథార్థమైనటువంటి స్థితి, అక్కడ ఏం జరుగుతుందో దాన్ని ఏమి కల్పించేటువంటి వాడిగా లేడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి స్థితినే జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా
పూర్తిగా చెడిపోయి, భ్రష్టుడు అని అంటే ఇంకా అందులో మంచి అనేటువంటిది ఏమీ లేదు. భ్రష్టుడైపోయినాడండి అంటే ఇంకా మేలైంది కొంచెము కూడా లేదు. కనుక ఈ పట్టణం అంట దేవుని పట్టణం. ఇది ఈ పట్టణానికి ఏం పేరు? దేవుని యొక్క పట్టణం, ఇశ్రాయేలు పట్టణం, యోధా పట్టణం. అక్కడ దేవునికి ఎల్లప్పుడూ స్తుతి మరి ఆచరించవలసినటువంటి పట్టణం. ఆ పట్టణం ఏమైపోయిందంట? భ్రష్టమైపోయింది. అన్ని ఆచారాలన్నీ మొదలైపోయినాయి, అన్ని విగ్రహాలను పూజించడం మొదలుపెట్టినారు. ఇక భ్రష్టమైపోయినటువంటి పట్టణంగా ఉంటా ఉంది. రెండవది, అందులో ఉండేటువంటి జనులు అక్రమకారులైపోయినారు. న్యాయానికి చోటు లేకుండా అయిపోయింది. అక్కడ ఉండేటువంటి అధిపతులైనటువంటి వారు, అక్కడ ఉండేటువంటి న్యాయాధిపతులైనటువంటి వారు, అక్కడ ఉండేటువంటి యాజకులైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అన్నట్లయితే అక్రమము చేస్తున్నారు. న్యాయం వహించే విషయంలో కూడా లంచగొండులు అయిపోతున్నారు. ఒకవేళ ఎవరన్నా వెళ్ళి నాకు నా యొక్క ప్రతివాదికి ఏదో ఒక వివాదం ఉంది, న్యాయం తీర్చండి అని అంటే లంచం అడుగుతున్నారు. ఎవరు లంచం ఇస్తే వాళ్ళ పక్షంగా చెప్తున్నారు. అలాగే యాజకులైనటువంటి వారు బలులు అర్పించాలి అని వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకుంటున్నారు. ఇంకా అక్రమంగా అయిపోయింది, భ్రష్టమైపోయింది పట్టణము. అక్రమంగా మరి బలహీనులైనటువంటి వారిని బలవంతులైనటువంటి వారు, ధనహీనులైనటువంటి వారిని ధనవంతులైనటువంటి వారు దోచుకునేటువంటి వారుగా ఉంటున్నారు. బానిసలుగా చేసుకుంటున్నారు. బలహీనులైనటువంటి వారిని బానిసలుగా చేసుకుంటున్నారు. వారి దగ్గర లంచాలు తీసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. దోపును మరికి ఆశపడేటువంటి వారుగా ఉంటున్నారు. మూడవదిగా చూసుకున్నట్లయితే మరి అది అవిధేయతతో నిండిపోయినటువంటి పట్టణం. అది ఏం పట్టణం అంటండి? అవిధేయతతో నిండిపోయింది. దేవుని యొక్క మాటలకి ఎక్కడ కూడా విధేయత అనేటువంటిది లేదు. అవిధేయులతో నింపబడినటువంటి పట్టణం అయిపోయింది. పోనీ ఎవరైనా ఉన్నారా మంచివాళ్ళు అని దీపం పెట్టుకుని వెతికినా కనబడనటువంటి పట్టణం అయిపోయింది. అది పరిశుద్ధులు ఉండవలసినటువంటి పట్టణము అపరిశుద్ధులకు నివాసం అయిపోయింది. మొదటిది ఏంటి? పూర్తిగా చెడిపోయింది. రెండవది అక్రమం చేసేటువంటి స్థితిలో ఉంది, అవిధేయతలో ఉంది. అంత మాత్రమే కాదు, అది తిరుగుబాటు చేసేటువంటిదిగా ఉంది. అది ఎలా ఉందంటండి? తిరుగుబాటు చేస్తూ ఉంది. దేవుడు, ఆ దేవుడు అక్కడ ఉన్నాడులే, దేవునికి విధేయత చూపాలి కదా, ఏమీ అక్కర్లేదులే అంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉంది. దైవికమైనటువంటి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడవడానికి ఇష్టపడుతుంది. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఆకాశము క్రింద, భూమి మీద, సముద్ర అగాధములో మీరు ఏ రూపాన్ని చేసుకోవడానికి వీల్లేదు అని అంటే వాళ్ళు తిరుగుబాటు చేసి జీవంగానటువంటి దేవుని మీద విగ్రహారాధన చేసేవారుగా ఉంటున్నారు. అంటే తిరుగుబాటు స్వభావాన్ని ఒకరికొకరు ప్రేరేపించుకునేటువంటి వారుగా ఉంటున్నారు, తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. నాలుగవదిగా మరి చూసినప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఐదవదిగా దేవునినంట పూర్తిగా విసర్జించేసినారు, అంటే విడిచిపెట్టేసినారు, పక్కన పెట్టేసినారు. ఎలా పక్కన పెట్టేసినారు అని అంటే తమ తరువాత తరాల వారికి దేవుని గురించి తప్పక చెప్పాలని నిర్గమాకాండంలో రాయబడితే నీ యొక్క తరువాత తరాలన్నిటికీ కూడా ఈ దేవుని గురించినటువంటి ఈ ఆచారాలన్నింటినీ కూడా నువ్వు తెలియజేయాలి అని అంటే తర్వాత తరం వారికి అసలు దేవుడు అంటేనే తెలియట్లేదు, యథార్థత అంటే తెలియట్లేదు, సత్యం అంటే తెలియట్లేదు, నమ్మకత్వం లేనటువంటి ప్రజలు అయిపోయినారు. దేవుని విడిచిపెట్టేసినారు. ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లే. ఇంకా యెహోవా దేవుణ్ణి ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లే. ఏ దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించినాడో, ఏ దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తీసుకుని వచ్చినాడో, ఏ దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినాడో, ఏ దేవుడు బండ నుండి నీటినిచ్చిన వాడుగా ఉంటున్నాడో, ఏ దేవుడు పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా ఉంటూ వచ్చినాడో, వారిని వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశానికి తీసుకొని వచ్చి వారికి విభాగింపబడినటువంటి స్వాస్యాన్ని కొలచి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడో ఆ దేవుడిని మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు దేవుళ్ళని పూజిస్తున్నారు? అయితే ఎక్కడ పశ్చిమంగా ఉండే ఫిలిష్తీ దేవతలను, లేదన్నట్లయితే మరి తూర్పుగా ఉండేటువంటి అమ్మోను మోయాబు దేవతలను, ఉత్తరంగా ఉండేటువంటి మరి అషూరు దేవతలను, లేదన్నట్లయితే దక్షిణంగా ఉండేటువంటి ఐగుప్తు దేవతలను వారు పూజిస్తున్నారు. కానీ తమ దేవుడైన యెహోవాను వారు ఏం చేసినారు?
విసర్జించిన వారుగా ఉన్నారు. కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కూడా మనల్ని రక్షించినటువంటి ఆ రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి పూజించే విషయంలో మనం తప్పిపోయేటువంటి వారంగా ఉంటాం, మరిచిపోయే వారంగా ఉంటాం, విడిచిపెట్టేసేటువంటి వారంగా ఉంటాం. కొంతమందిని మన జీవితాలు చూసినట్లయితే, వారి యొక్క చరిత్ర చూసినట్లయితే, వీళ్ళ ఆరంభ దినాల్లో ఎంతో భక్తిగా గడిపిన వారండి. చాలా దేవుని యొక్క దైవికమైనటువంటి భయం కలిగిన వారు, దేవుణ్ణి యథార్థంగా వెంబడించిన వారు. ఏయో కారణాలను ఆధారం చేసుకుని వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసి తమ ఇష్టమైన త్రోవకి తొలగిపోయిన వారుగా ఉంటున్నారు. తద్వారా ఇష్టమైనటువంటి త్రోవకి తొలగిపోవటం ద్వారా ఏమైనా మేలైనటువంటి అనుభవంలోనికి వాళ్ళు వెళుతున్నారా అంటే లేదు, ఇంకనూ భ్రష్టమైపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళేవారుగా ఉంటారు. తర్వాత చూసినట్లయితే 6వ మాటగా వారు దేవుని యొక్క శిక్షకు లోబడని వారుగా ఉంటున్నారంట. దేవుని యొక్క శిక్షకు కూడా వారు లోబడిన వారుగా ఉంటున్నారు. 2వ వచనంలో ఉంది, శిక్షకు లోబడదు, శిక్షకు లోబడదు. కొంతమంది ఎన్ని దెబ్బలు కొట్టినా లొంగరు, బుద్ధి తెచ్చుకోరు. అరే మన మేలు కొరకే కదా ఇలా చేస్తున్నారు, గద్దింపుకు విధేయత చూపరు. అమ్మ అలా ఉండకూడదు, చెప్పావులే, అయ్యా అలా చేయకూడదు, చెప్పావులే. ముఖ్యంగా యూదులైనటువంటి వారు, ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారు దేవుడు అనేక పర్యాయాలు న్యాయాధిపతుల గ్రంథంలో ఈ చరిత్ర మనం స్పష్టంగా చూడగలిగే వారంగా ఉంటాం. శిక్షకు లోబడనొల్లని వారుగా ఉంటారు. ఒకవేళ మహా అయితే ఏమవుద్దంటే, అది ఒకవేళ ఆ గాయము పచ్చిగా ఉన్నప్పుడు మాత్రము అయ్యో అమ్మో అంటారు, కానీ ఆ గాయం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరగబడిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో మనం కూడా అనేక పర్యాయాలు ఆ శిక్ష ఎందుకు ఇస్తాడట, మనం సన్మార్గంలోనికి రావడానికి. ఇప్పుడు చిన్నపిల్లని బళ్ళు ఎందుకు కొడతారు, బెత్తం తీసుకుని వాళ్ళని గాయపరచాలనా, వాళ్ళకి హాని చేయాలనా కాదు కదా, వాళ్ళు సన్మార్గంలోనికి రావాలని. అలాగే దేవుడు నిన్ను గద్దించినప్పుడు, నిన్ను శిక్షించినప్పుడు ఆ యొక్క గద్దింపునకు, ఆ శిక్షకు లోబడేటువంటి వాడుగా ఉంటే ఆశీర్వాదమునకు వారసులు అవుతావు. నిన్నటి దినాన్న మేము ఒక ఫ్యూనరల్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. అదేవిన్ దాసుని గురించి. ఆయనకి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్సింగ్ గారు ఒకే మాట చెప్పినారంట, దేర్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఎవ్రీ ట్రిబులేషన్. ప్రతి శ్రమలో, ప్రతి ఆపదలో, ప్రతి నిందలో, ప్రతి అవమానము వెనుక ఆశీర్వాదం ఉంటుందంట. ప్రతి శ్రమ, ఏదో హింస, ఉపద్రవము వచ్చింది అని మనం అనుకుంటే దాని వెనక దేవుడు ఏం దాచించుతాడట, ప్రతిది కూడా ఆనందం. శ్రమలో ఆనందం. దెర్ ఈజ్ ఏ జాయ్ ఇన్ ట్రిబులేషన్. అంటే ఏదన్నా ఒక కాని పరిస్థితి నీ జీవితంలో వచ్చింది అని అంటే దేవుడు దాని వెనుకంట, ప్రతి కీడు వెనుక దేవుడు ఏం దాచి ఉంచుతాడట, మేలు దాచి ఉంచుతాడట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ శిక్షకు లోబడడానికి ఇష్టపడట్లే. తమ తప్పును ఎరిగేటువంటి వారుగా లేరు. తమ తప్పును ఎరిగేటువంటి వారుగా లేక న్యాయాధిపతుల కాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళ పాపం చేసినారు, దేవుడు వారిని శత్రువు చేతికి అప్పగించినాడు. వారు మొరపెట్టినప్పుడు వారి మొరనాలకించి ఒక రక్షకుని రూపంలో ఒక న్యాయాధిపతిని పంపించి విడిపించిన తర్వాత కొంతకాలము నిశ్శబ్దంగా ఉండి మళ్ళా తిరిగి పాపం చేయడానికి పూనుకున్న వారుగా ఉంటున్నారు. అంటే వాడి యథార్థమైనటువంటి పశ్చాత్తాపము వారి జీవితాల్లో లేనట్లుగా చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఇది నాన్న ఆ యూదా దేశము దేవుని యొక్క శిక్షకు లోబడినటువంటిదిగా ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క పట్టణము ఎలా ఉందన్నట్లయితే విగ్రహములతో నింపబడిన పట్టణంగా ఉంది. ఎలా ఉందంటండి, ఈ పట్టణము విగ్రహములతో నింపబడినటువంటి పట్టణం. అనేకమైనటువంటి మిక్స్డ్ కల్చర్ వచ్చేసింది. ఎందుకు మిక్స్డ్ కల్చర్ వచ్చింది అని చెప్పినట్లయితే, దేవాతి దేవుడు ఎవరినైతే సంహరించమన్నాడో వారిని వీళ్ళ సంహరించే విషయంలో తప్పిపోయినారు. సౌలు యొక్క చరిత్రలో కూడా మనం చూసుకుంటే మొన్న ఈ మధ్యకాలంలో ఆదివారం ఎప్పుడు చూసిన వారంగా ఉంటున్నాం సౌలు యొక్క జీవితాన్ని. అమాలేకును
మరి నాశనం చేసే విషయంలో సౌలు తప్పిపోతూ వచ్చినాడు. అదేవిధంగా ఒక విశ్వాసి తన శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో వాటిని లయపరిచే విషయంలో తప్పిపోయినప్పుడు ఆ శరీరం ఏం చేస్తుందట, మనల్ని మృంగివేస్తుంది. అర్థమైందండి? ఎల్లప్పుడూ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఉండేటువంటిదిగా ఉంటుంది. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆత్మ ఒప్పుకునేటువంటిది లేదు, ఆత్మ సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి శరీరము ఒప్పుకునేటువంటిదిగా ఉండదు. కనుక ఏం చేయాలా? ఆత్మానుసారులమైనటువంటి మనము శరీరాన్ని మరి దాని ఇచ్చలతో కోరికలతో సిలువ వేసుకొని ఉన్నాము అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కనుక రక్షింపబడినటువంటి మనకి ఉండవలసినటువంటి తీర్మానం ఏంటంటే, మనం ఇంకా శరీరానుసారంగా జీవించడానికి, పాపము విషయంలో పాపముతో జోలి కలిగి ఉండడానికి మనము ఇంకను మరి ఈ లోక సంబంధమైన వారం కాం. ఈ లోక సంబంధులమైనట్లయితే పాపమును ప్రేమించే వారంగా ఉంటాం. మనం ఈ లోక సంబంధులం కాం, ఈ లోకమును ద్వేషించే వారంగా ఉండాలి. అందుకనే మరి అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మరి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వాటితో మనకేంటి జోలి? మనము విగ్రహాలను కాదనుకుని దేవుని దగ్గరికి వచ్చినాం. విగ్రహాలు కాదనుకుని దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము ఇంకా విగ్రహాలు జోలికి పోవలసిన అవసరం ఏంటి? విగ్రహాలు అన్నట్లయితే ఏదో ఒక రాతితో చేయబడినటువంటిది, ఒక చెక్కతో చేయబడినటువంటిది, మట్టితో చేయబడినటువంటిదే కాదు. మన యొక్క దేహమును ఏలుబడి చేసేటువంటి ఈ భావోద్రేకాలలో ఉండేటువంటి ద్వేషము, అసూయ, ఈర్ష్య, పగ, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి విగ్రహాలతో మన దేహాన్ని, మన యొక్క హృదయాన్ని మనం నింపివేసుకుంటున్నాం. అది నాన్న యూదా ప్రజలు ఏ విధంగా యెరూషలేము పట్టణానంతటిని కూడా విగ్రహాలతో నింపివేసిన వారుగా ఉంటున్నారు, తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు వారు కారకులవుతూ వచ్చినారు. అదేవిధంగా రక్షింపబడిన విశ్వాసమైనటువంటి మనం కూడా అనేక పర్యాయాలు రక్షింపబడినామన్నటువంటి మాట మర్చిపోయినటువంటి వారమై మన యొక్క హృదయం అంతటినీ కూడా అనేకమైన కాని విగ్రహాలతో నింపుకున్న కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకు కూడా వచ్చేటువంటిదిగా ఉంది. తర్వాత చూద్దాం 8వ మాట. ఇప్పుడు యెరూషలేము అధిపతులు ఏం చేస్తున్నారంట? 3వ వచనం, గర్జన చేయు సింహముల వలె ఉన్నారు. యెరూషలేము యొక్క అధిపతులు అంటే యెరూషలేము యొక్క ఏలికలు గర్జించు సింహాల వలె ఉన్నారు. ఈ గర్జించు సింహాలు అనేటువంటి మాట మనం ఒక చోట చదువుతాం. అపవాది గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని ఏం చేస్తున్నాడట? తిరుగులాడుతున్నాడట. ఇప్పుడు ఈ అధిపతులు ఏం చేస్తున్నారు? ఎవరిని లోబరుచుకోవాలి, ఎవరి దగ్గర ధనాన్ని సంపాదించుకోవాలి, ఎవరిని లోబరుచుకొని వాళ్ళ చేత వాళ్ళ పనులు చేయించుకోవాలి అని వాళ్ళు గర్జించు సింహాల వలె తిరుగులాడుతూ బలహీనులైనటువంటి వారి మీద పడి దోచుకునేటువంటి వారుగా ఉంటున్నారంట. సింహము వెళ్ళి సింహానికంటే బలమైన జంతువుతో పోరాటం చేయడానికి ఇష్టపడుతుందండి? ఇష్టపడదు. సింహం ఎప్పుడు ఏం చేస్తుంది? మనం అప్పుడప్పుడు అక్కడక్కడ వీడియోస్లో చూస్తాం. మందగా ఉన్నప్పుడు దాడి చేయదు సింహం. ఎప్పుడు దాడి చేస్తుందండి? అలాగా మాటు వేసుకుని ఉండి ఒంటరిగా ఏదో ఒక దుప్పి, ఒక జింక ఏ నీళ్లు తాగడానికన్నా నెమ్మదిగా వచ్చిందనుకోండి, వెంటనే ఇది వెళ్ళి ఏం చేస్తుంది? దాని మీద దాడి చేస్తుంది. మందగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు దాడి చేయదు. ఈ గర్జించే సింహము మన బలహీన పరిస్థితుల్లో విశ్వాసమందు ఎప్పుడైతే బలహీనులంగా ఉంటామో, తొట్టుపాటు స్వభావం కలిగిన వారంగా ఉంటామో, అనిశ్చిత కలిగిన వారంగా ఉంటామో, నిరీక్షణ లేని వారంగా ఉంటామో, అటువంటి పరిస్థితులలో ఈ యొక్క గర్జించే సింహము వలె వచ్చి దాడి చేసి మృంగివేసేటువంటి పరిస్థితులు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ యొక్క అధిపతులు, యెరూషలేము యొక్క అధిపతులు మరి బలహీనులైనటువంటి వారి మీద దాడి చేసి వారిని చెరపట్టేటువంటి వారుగా ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులు ఎలా ఉన్నారట? న్యాయాధిపతులు ఎలా ఉన్నారు? అక్కడే రాయబడి ఉంది చూడండి. గర్జన చేయు సింహములు దాని న్యాయాధిపతులు 3వ వచనం, రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. న్యాయాధిపతులు ఏం చేస్తారంట? రాత్రంతా తిరుగులాడతారట, తెల్లవారు వరకు తిరుగులాడతారట.
ఎరలో ఏమీ మిగలకుండా భక్షించేటువంటి వారుగా ఉంటున్నారు. ఇప్పుడు న్యాయాధిపతులు కూడా న్యాయము విషయమై వాళ్ళు లంచాలు తీసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా త్రోవ త్రప్పిన వారుగా ఉంటున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే దాని ప్రవక్తలు డంబపు మాటలు పలికేటువంటి వారుగా ఉంటున్నారట. ప్రవక్తలు ఎలా ఉన్నారు? డంబపు మాటలు పలికేటువంటి వారుగా ఉంటున్నారు. కనుక ప్రవక్తల్లో 2 రకాల ప్రవక్తలు ఉన్నారు. ఒకటి యథార్థమైన ప్రవక్తలు, రెండవది అబద్ధ ప్రవక్తలు. యథార్థమైన ప్రవక్తలు అంటే ఏంటి? ప్రవక్తలు చేసేటువంటి పని ఏంటి అని అన్నట్లయితే దేవుని యొద్ద నుండి సమాచారాన్ని పొందుకుని అది దేవుని యొక్క ప్రజలకు చేరవేసేటువంటి పని. ప్రవక్త పని ఏంటంటే అండి, దేవుని యొద్ద నుండి వర్తమానం విని దాన్ని తీసుకుని వెళ్ళి తన ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఈ డంబమైనటువంటి వాళ్ళు అని అన్నట్లయితే ఇతనికి చాలా డంబము అని అంటే ఏంటి? ఉన్నది లేనిది కల్పించి మాట్లాడేవాడు. అంటే ఆ మాట దేవుని దగ్గర నుంచి రాకపోయినా సరే, ఒకవేళ మరి మీరు సరిగ్గా ఉండట్లేదు, మీ మీదకి దేవుని తీర్పు రాబోతుంది అని చెప్పమని దేవుడు చెప్తే మరి వాళ్ళకి చెప్తే బాధపడతారు కదా. వాళ్ళు మళ్ళీ ఇదేంటిది పాస్టర్ గారు ఎలా చెప్పారంటారు కదా. అందుకని దాన్ని ఏం చేస్తానంటే మార్చేసి, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ మీదకి ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదం వస్తుంది అంటే, నీవు తప్పులో ఉన్నప్పటికీ కూడా నీవు ఆ తప్పు చెప్పమన్న దేవుని యొక్క మాటలను కప్పిపుచ్చి లేని వాటిని కల్పించి చెప్పేటువంటి వారు. అది కూడా ఎలా చెప్పేటువంటి వారు? ఎదుటి వాళ్ళు సంతోషించేలాగా ఉన్నదానికన్నా రెట్టింపు చేసి దేవుని యొక్క ఆశీర్వాదము ఒకవేళ 10% ఉంటే దాన్ని ఒక 50% పెంచి మరి డంబంగా వాళ్ళ మాటలంట, అబ్బా మన పక్షంగా దేవుడున్నాడు, మనకేమీ మరి కొరత లేదు అని మనం చెప్తాం. మరి నిజంగా దేవునికి మనం విధేయత చూపుతున్నామా? దేవునిలో యథార్థంగా ఉంటున్నామా? దేవుడు మన పక్షంగా ఉన్నాడు, సందేహం లేదు. ఎప్పుడు ఉంటాడు? మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఎందుకు ఉంటాడు? ఉండడు. మనల్ని విడిచిపెట్టేస్తాడు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టినప్పుడు దేవుడు మన దగ్గర ఎందుకు ఉంటాడు? పరిశుద్ధాత్మని ఆర్పివేసినప్పుడు దేవుడు మన దగ్గర ఎందుకు ఉంటాడు? కనుక మనము మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉండడు. అయితే ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? డంబపు మాటలు పలికేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినాన్న ఆ బోధ ఎక్కువైపోయింది. ఏ బోధ? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదమే. ఇక మన బ్రతుకులు కట్టుకోవాల్సిన అవసరంలే, మన బ్రతుకులు సరి చేసుకోవాల్సిన అవసరంలే, మనం యథార్థంగా ఉండవలసిన అవసరంలే, మనం సత్యమును అనుసరించే వారంగా ఉండవలసిన అవసరంలే, ఏమీ లేదు. నీకు ఆశీర్వాదం వచ్చిస్తుంది. ఆ పరలోకపు సింహాసనములో నుండి ఆయన ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలనంత విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. బాగుంది ఆశీర్వాదం. దానికి ముందేం చెప్పినాడు? దేవుని యొక్క మందిర సమృద్ధిలోనికి నీ భాగాన్ని తీసుకొనురా, నీవు ఆయనను శోధించు, అప్పుడు ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా ధననిధులు చేస్తారు. కనుక మరి కొంతమంది ఏం చేస్తున్నారు అన్నట్లయితే, ఇప్పుడు డబ్బుల విషయమే కాదు, నువ్వు యథార్థంగా సత్యంగా ఉన్నట్లయితే నిజముగా మొరపెట్టువానికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఇప్పుడు యథార్థత ఉందా? సత్యం ఉందా? ఈ ఎవరు మాట్లాడలే. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు, నీ కోసమే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ బోధ ఎక్కువైపోయింది. ఆ దినాన్ని కూడా అటువంటి ప్రవక్తలు అనేక మంది యెరూషలేము పట్టణంలో బయలుదేరినారు. మరి ఎవరి మీదైనా తప్పు మోపవలసి వస్తే ఆ తప్పు మోపట్లే, సరి చేయవలసి వస్తే సరి చేయట్లే. ఆశీర్వాదం. అందుకని మరి మనం ఆమోసు గ్రంథంలో కూడా ధ్యానం చేసినప్పుడు చూసినాం, యెరూషలేము తన బట్టి తను ఆశ్రయిస్తూ ఉంది. మరి సమరయ పట్టణము తనను బట్టి తను అతిశయిస్తూ ఉంది. ఈ యొక్క సమరయ పట్టణము ఇజ్రాయేలీలు అనుకుంటున్నారు, మనం అన్ని దేవతలను పూజిస్తున్నాం కదా, ఆ దేవతలు మనల్ని కాపాడుతాయి, మనం నిశ్చింతగా ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. యోధా వాళ్ళు అనుకుంటున్నారు, దేవాతి దేవుడు మన పక్షంగా ఉన్నాడు, యెహోవా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు అంటున్నారు. ఎవరికి వాళ్ళే అతిశయిస్తున్నారు.
కనుక ఆ విగ్రహాలేమోనే వాళ్ళని కాపాడలేని విగ్రహాలని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, వీళ్ళేమో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం అనుకుంటున్నారు. ఏ విధంగా? ఆయనకు విధేయులు కాకుండా మనం ఎలా జీవించినప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా ఉంటాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, యుద్ధం యెహోవాది అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు యథార్థంగా లేరు, ఈ దేవుడి మీద ఆధారపడుతున్నారు. ఆయన ఏ విధంగా చేస్తాడు కార్యం? ఆయన నీవు నేను యథార్థంగా ఉంటే, నీవు నేను సత్యముగా ఉంటే మాత్రమే మన పక్షంగా కార్యం చేయగలవాడు. అందుకని ఆయన తన స్వజనుల యొద్దకు వెళ్ళినాడట. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతములు చేయజాలక పోయెను. అంటే అవిశ్వాసుల జీవితాల్లో దేవుడు కార్యం ఎట్లా చేస్తాడు? అవిశ్వాసుల జీవితాల్లో దేవుడు యుద్ధం ఎలా చేస్తాడు? అవిశ్వాసుల పక్షంగా దేవుడు ఎలా కార్యం చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు? యెహోషువ చేసినటువంటి యుద్ధాల్లో చూసుకున్నట్లయితే ప్రతి యుద్ధంలో యెహోషువకి దేవుడు జయమనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ హాయి అనేటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరిన కారణాన్ని బట్టి, ఆ ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి వారు అపజయం పాలైన వారుగా ఉంటున్నారు. వాడు పాపం చేసినా విజయమే వస్తుంది అనుకోవడం అనేటువంటిది భ్రమ. ఈ దినాల్లో విశ్వాసులుగా పిలువబడేటువంటి మనం ఎరగవలసినటువంటి సత్యం ఏంటంటే, మనం ఎవరి ద్వారా పోషింపబడుతున్నాం. డంబంగా మాట్లాడే మాటలంటేనే మనకిష్టం, అబద్ధ బోధకుల బోధలంటేనే ఇష్టం, దురద చెవులు గలవారమై అటువంటి వారు వెంబడి వెళ్ళడానికి ఇష్టపడే వారంగా ఉంటాం. ఎవరైనా కొంత కఠినంగా మాట్లాడితే, ఉన్నట్లుగా మాట్లాడితే అటువంటి వారిని మనం ప్రేమించలేని వారంగా ఉంటాం. అది నాన్న యూదా ప్రజల్లో ఉండేటువంటి ప్రవక్తలు డంబపు మాటలు పలికేటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మాట చూద్దాం రండి. వారి యాజకులు ధర్మశాస్త్రమును విసర్జించిన వారుగా ఉంటున్నారు. ఎక్కడ? 4వ వచనంలో ఉంది. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్ర. యాజకుడి పనే పవిత్రపరిచే పని, కానీ ఆయన ఏం చేస్తున్నాడట? ప్రతిష్ఠిత వస్తువులను ఏం చేస్తున్నాడట? అపవిత్ర పరుస్తున్నాడు. యాజకుడు పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని మరి అందరికీ అభ్యసింపజేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ బైబిల్ ఉందనుకోండి, ఈ బైబిల్ని మీకు చెప్తున్నాను, ఈ బైబిల్ని నేను నమ్మకపోతే ఇంక దానికి లాభం ఏముంది? ఈ బైబిల్ని నేను నమ్మకుండా నేను ఏదో ఒక పాఠ్యపుస్తకంగా చదివి మీకు చెప్పాను అనుకోండి, ఏం కార్యం ఉంటుంది? అందుకని ఒకసారి మరి ఒక ఆయన బాగా ప్రసంగం చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదట. రెస్పాన్స్ రాకపోతే ఆయన బాధపడుతూ అక్కడ ఉండేటువంటి దేవుని సేవకుడితో అన్నాడంట, అయ్యా నేనేం కొత్త ప్రసంగం చేయలేదండి, భక్సింగ్ గారు చేసిన ప్రసంగమే ఇది, నేను ఎక్కడో పుస్తకంలో చదివాను, ఆ ప్రసంగమే చేశానండి ఇక్కడ అని చెప్పారంట. చెప్తే ఆయనంట, భక్సింగ్ గారు చేస్తే దాంట్లో జీవం ఉంటుందండి, భక్సింగ్ గారు చేస్తే ఏముంటుంది? దాంట్లో జీవం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆచరించి చెప్పేవారుగా ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ జీవితంలో ఈ యొక్క అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ మీరేం చేస్తున్నారు? దాన్నే తీసుకొచ్చి చెప్పారు. కానీ అప్పుడు ఇందులో ఏమీ లేదు. అదే ప్రసంగము ఆయన చేస్తే అందులో ఏముంది? జీవం ఉంది. మీరు చేసినప్పుడు ఏం లేదు, అక్కడ జీవము లేదు. అది ఒక వట్టి మాటగానే ఉంది. కనుక ఎవరు కూడా ప్రతిస్పందించలేని వారుగా ఉంటున్నారు. కనుక ధర్మశాస్త్రమును, అందుకని యెహోషువ గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు. రండి ఓ మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ముందుగా ఏం చేయాలంటండి? దాన్ని బోధింప తప్పిపోకూడదు. అయితే బోధించేదానికి ముందు ఏం చేయాలంట? వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు అంటే ఇప్పుడు ఇది బోధించే వాళ్ళు ఏం చేయాలా? బోధించడానికి ముందే దాన్ని ఏం చేయాలా? అభ్యాసం చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలా? ఎరగాలి. దానిలో జాగ్రత్తగా నడుచుకోవాలి. నడుచుకుని
బోధించినప్పుడు ఆ బోధకు విలువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. వాళ్ళంట ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట? నిరాకరించారంట. అంటే లెక్క చేయలేదు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా అవలంబించడానికి ఇష్టపడలేదు. కారణాన్ని బట్టి ఎవరు వింటారు వాళ్ళ బోధ? ఎవరు వింటారు బోధ? మరి పేతురుని గురించి చరిత్ర ఈ విధంగా చెప్తా ఉంది. అంటే అది అవుట్ ఆఫ్, అంటే బైబిల్లో రాయబడలేదు ఆ మాటలు. మామూలుగా వేరే వేరే పుస్తకాలు, అంటే వాటిని ఏమంటారంటే అప్రమాణిక పుస్తకాలు అంటారు. వాటికి ప్రమాణాలు అంతగా ఉండవు, కాకపోతే ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది అందులో. అప్రమాణిక పుస్తకాలు అంటారు. ఆ పుస్తకాల్లో రాయబడింది ఏంటంటే, పేతురు నువ్వెందుకు చదువుకోలేదయ్యా? మరి నీ చదువుకోవడానికి డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి. పేతురు చాలా ధనవంతుడు, అపొస్తలుడైనటువంటి పేతురు. నువ్వు ధనవంతుడు కదా, నీ తండ్రికి బోళ్ళన్నీ బోట్లు ఉన్నాయి, పెద్ద వ్యాపారం ఉంది, మరి నువ్వెందుకు చదువుకోలేదు అని అంటే పేతురు చెప్పాడట, ఏం చదువుకోమంటారండి? ఆ దినాల్లో యాజకులైనటువంటి వారు 3 పనులు చేసేవారు. ఏం పనులు చేసేవాళ్ళు అని అంటే, మొదటిది యాజకత్వ పరిచర్య చేసేవారు. రెండవది మరి సినగోగ్స్లో, సమాజ మందిరాల్లో విద్యను అభ్యసింపజేసేవారు. మూడవది న్యాయము కూడా తీర్చేవారు. 3 పనులు చేసేవాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి న్యాయము తీర్చేటప్పుడు మరి లంచం తీసుకుని అన్యాయాన్ని న్యాయంగా త్రిప్పివేస్తాడు ఒకటి. రెండవది మరి ఆ యొక్క బలులు అర్పించేటప్పుడు, యాజకత్వాన్ని నిర్వహించేటప్పుడు కూడా అతను సత్యముతో ఉండడు. మరి ఇప్పుడు ఇలాంటి మనిషి వచ్చి ఆ సమాజ మందిరములో బోధ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఇష్టంగా ఉంటుందా? మనం కూడా ఎక్కడన్నా స్కూల్స్లో మరి ఈ టీచర్ గారు చాలా మంచివారు అని ఎవరిని అంటాం? యథార్థంగా సత్యంగా ఉండేవాళ్ళని అంటాం. అన్యాయం చేసేవాళ్ళు మంచివాళ్ళని అంటామా? అనం. అందుకని మనం పాఠం చెప్తున్నప్పుడు అతని వ్యక్తిత్వాన్ని బట్టి మనం వినగలిగే వాళ్ళంగా ఉంటాం. బోధ చేసేటప్పుడు తన వ్యక్తిత్వాన్ని బట్టి మనం వినగలిగేటువంటి వారంగా ఉంటాం. అదేవిధంగా అప్పుడు పేతురంట అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, మరి యథార్థత లేనటువంటి యాజకుడు బోధించేటువంటి ఆ పాఠాలు వినడానికి ఇష్టం లేకట పేతురు బడికి వెళ్ళేవాడు కాదట. ఏం చేసేవాడండి పేతురు? బడికి అంటే సమాజ మందిరానికి వెళ్ళేవాడు కాదంట. కనుక ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క పరిచర్యను బట్టి ఇతరులు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉంటారు. మనమే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే మరి ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు? మనమే దేవుణ్ణి నిరాకరించే వారంగా ఉంటే, ఆజ్ఞలను నెరవేర్చలేని వారంగా ఉన్నట్లయితే మనం బోధించినప్పుడు ఎవరు ఆజ్ఞలను నెరవేరుస్తారు? కనుక ధర్మశాస్త్రాన్ని నిరాకరించేవారు ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తారు. ప్రతిష్ఠిత వస్తువులను ఏం చేస్తున్నారంటే యాజకులు అపవిత్రపరుస్తున్నారు. వాళ్ళ పనే పవిత్రంగా కాపాడేటువంటి పని. అయితే వాళ్ళే ఏం చేస్తున్నారు? ఏదో తెలుగులో సామెత చెప్పినట్లు మరి ఏంటంట, కంచె చేను మేస్తే ఏం చేస్తారు? ఒకవేళ ఏదైనా పెద్దదే చేనులో మేసేస్తుంది అనుకోండి, దూడ గట్టు మీద మేస్తుందా? అలాగే మరి వీళ్ళే సత్యాన్ని బోధించవలసినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని అవలంబజేయవలసినటువంటి వారు, ప్రతిష్ఠిత వస్తువుల యొక్క భద్రత కాపాడవలసినటువంటి వారు, పవిత్రత కాపాడవలసినటువంటి వాళ్ళు, వీళ్ళే ఏం చేస్తున్నారంట? అపవిత్రపరుస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, బహు జాగ్రత్త కలిగినటువంటి వారంగా మనం కూడా ఉండాలి. అందుకనే వీరి మీదకి దేవుడు తన తీర్పును తీసుకొని రాబడుతున్నాడు. తర్వాత ఈ నగరము ఎలాంటిదంట? అక్రమములతో నింపబడింది. అక్రమం 5వ వచనం మధ్య భాగంలో ఉంది. ఆయన అక్రమము చేయు ఒక్క నిమిషం 4వ వచనం ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను పవిత్రపరుతురు. విశ్వాసఘాతకులు, ఇంకా సిగ్గుమాలిన వారు, మరి దుర్మార్గంతో ఉన్నటువంటి వారు, మరి అలాగే చుట్టూ ఉండేటువంటి దేశాలతో వ్యతిరేక స్వభావం కలిగినటువంటి వారు. మరి ఇటువంటి పట్టణంగా ఉన్నటువంటి పట్టణానికి శ్రమ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
అయితే ఇటువంటి పట్టణములో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎటువంటి పట్టణంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడండి? యథార్థత లేని పట్టణములో, పరిశుద్ధత లేని పట్టణములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివాసం చేస్తున్నాడు. 5వ వచనం, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆ పట్టణం మధ్యనుంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే అపరిశుద్ధులమైనటువంటి మనలను పరిశుద్ధపరచడానికి ఆయన మనలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బలహీనులమైనటువంటి మన మధ్య ఆయన ఉండి మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని చెప్తున్నాడు. కనుక మోషే ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క సంగతులను ఇక్కడ చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ చాప్టర్ 4 verse 7. డ్యూటరానమీ చాప్టర్ 4 and verse 7. యాలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? ఆయన మన సమీపంగా ఉండేటువంటి దేవుడు మన యొక్క మరి బలహీనతలన్నీ ఆయన ఎరిగినప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టేయడానికి ఇష్టపడలే. మన బలహీనతలను ఇప్పుడు యోధా వాళ్ళు అతిక్రమం చేశారు, యోధా వాళ్ళు ఘోర దుర్మార్గులు, వారి యాజకులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ న్యాయాధిపతులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అధిపతులు ఎలాంటి వారు, మరి ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడానంట దేవుడు వారి మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వారి మధ్య ఉండి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడు? 5వ వచనం, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేది. 5వ వచనం 3వ అధ్యాయం, రహస్యమైనదేది లేదు, అయినను నీతిహీనులు సిగ్గు ఎరుగరు. వేకువనే తన ప్రవక్తలను పంపుతాడట. వీళ్ళు తిరుగుబాటు స్వభావం కలిగిన లోబడనొల్లని వారైనప్పటికీ కూడా, ఆ యొక్క ప్రవక్తలను హింసిస్తున్నప్పటికీ కూడా, ఆ ప్రవక్తలను హాని చేస్తున్నప్పటికీ కూడా, కొంతమంది ప్రవక్తలను వారు సంహరించి వేసిన వారుగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా నిత్యము ఆయన తన వాక్కులను బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో మనం తిరుగుబాటు స్వభావం కలిగిన వారమని ఆయన మనల్ని విడిచిపెట్టేవాడిగా లేడు, కానీ మనల్ని వెన్నంటి ఉండి మనలను తన స్వరూపంలోనికి మార్చుకోవడానికే ఇష్టపడుతున్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గు ఎరుగరు. కనుక ఈ పట్టణం మధ్యన ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి ఇష్టపడినాడు. అందుకని యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని మనము ముగించుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చిన పాడిదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోట తెలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారిలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంట మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పగలగొట్టి దాన్ని పాడు చేసేదను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు చివరికి, నేను ఇంత మంచి మేలుతో ఈ ద్రాక్ష తోటకు చేస్తే మరి కారు ద్రాక్షలు కాసింది, ఏం చేయాలి? నేను కారు ద్రాక్షలు కాయడానికి నేను ఏం చేశాను? దానికి ఏం అన్యాయం చేశాను అని అంటున్నాడు. కనుక నీ జీవితం విషయంలో, నా జీవితంలో విషయంలో కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు.
ఆయన యొక్క ద్రాక్ష వనంలో మనల్ని ఉంచినాడు, మనల్ని నాటిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆ ద్రాక్ష ఫలాల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన అనుదినము దానిని కాపు చేయుచున్నాడు. దాన్నంట త్రవ్వినాడంట, రాళ్లను తీసివేసినాడంట. కనుక నాలో ఉండేటువంటి కాని స్వభావాన్ని అంతటినీ తీసివేసి ఫలింపు యొక్క అనుభవంలోనికి తీసుకొని రావాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ఒకవేళ యోధా ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేస్తే, ఆయన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే శత్రువులు వచ్చి వెంటనే వాళ్ళని మింగివేసే వాళ్ళుగా ఉన్నారు. అయితే ఇంకా ఆహ్వానిస్తున్నాడు, ఓ యోధా ప్రజలారా, ఇప్పుడైనను ఆ ఉగ్రదినము రాకముందే, ఆ దేవుని యొక్క తీర్పు వెలువడకముందే, మీ దుఃఖదినాలు ప్రారంభం అవ్వకముందే మీరు నా వైపు వచ్చినట్లయితే, నా చెంతకు వచ్చినట్లయితే నేను మిమ్మును కాచెదను, నేను మిమ్మును దాచెదను, ఉగ్రత పాలవకుండా వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆ యోధా పట్టణం పరిస్థితి వలె నీ జీవితం నా జీవితం, నీ కుటుంబ జీవితం నా కుటుంబ జీవితం, నీ సంఘ జీవితం నా సంఘ జీవితం ఉన్నప్పటికీ ప్రేమామయుడైనటువంటి దేవుడు దాని మధ్యలో, ఆ కుటుంబము మధ్యలో, ఆ సంఘము మధ్యలో, ఆ వ్యక్తిగత జీవితంలో కేంద్రంగా ఉండడానికి ఇష్టపడి నీలో నాలో ఉండేటువంటి ప్రతి చెడుగును తీసివేసి నిన్ను నన్ను ఆయన రూపంలోనికి సమరూపం కలిగిన వానిగా చేస్తూ ఆయనతో ఉండడానికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. పరిస్థితులన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా మనం ఆయన వద్దకు వచ్చి క్షమాపణ అడిగినట్లయితే ఆయన మనల్ని తిరిగి సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ యోధా పట్టణాన్ని గురించి తర్వాత ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఒక చిన్న వాగ్దానం చూసుకుని మనం ముగించుకుందాం రండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం, 6-7 వచనాలు కూడా మనము ధ్యానం చేస్తే అవే సంగతులు కనపడతాయి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. 62:4, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా పైనుంచి చదువుతున్నాను, కొంచెం చూడండి అప్పుడు అర్థమవుతుంది. సియోను నీతి సూర్యకాంతి వలె మొదటి నుంచి కనబడి వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టెదను. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఇప్పుడు యోధా దేశాన్ని గురించి నా ప్రవచనాన్ని ఇక్కడ చూస్తున్నా. నిన్ను విడిచిపెట్టను, నిన్ను మకుటంగా ఉంచుతాను, భూషణ కిరీటంగా ఉంచుతాను, రాజకీయ మకుటంగా ఉంచుతాను, నిన్ను బట్టి నేను ఆనందించేటువంటి వాడిగా ఉంటున్నాను అంటున్నాడు. చివరిలో ఎక్కడ 4వ వచనం అంటున్నాడు, నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ఆనందించాలని ఆశపడుతున్నాడు. అందుకనే తన ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నాడు. తన ప్రాణమిచ్చి మనల్ని విడిపించుకున్నాడు. విలువైన రక్తం ద్వారా మనల్ని తన కుమారులనుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. కనుక మరి ఈ యొక్క జెఫన్యా గ్రంథము మొదటి మనం చదివినటువంటి 7 వచనాలలో ఉండే భావాన్ని చూసినాం. అందులో ఉండేటువంటి తప్పిదాలన్నింటినీ ఎత్తి చూపుతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోధా మధ్యనే నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే ఆ దేశాన్ని అంతటిని బాగు చేయాలనుకుంటున్నాను, ఆ ప్రజలంతటినీ బాగు చేయాలనుకుంటున్నాను, ఒక రాజకీయ మకుటంగా చేయాలనుకుంటున్నాను, భూషణ కిరీటంగా చేయాలనుకుంటున్నాను. కనుక ప్రియులారా, మన పతన స్థితిని బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడుగా లేడు, మన అతిక్రమములను బట్టి ఆయన మనల్ని విడిచేటువంటి వాడుగా లేడు. కానీ మనము పాడైపోయినటువంటి వారం అయినప్పటికీ మనతో ఉండి మనల్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా చేయడానికి ప్రభు మనకి మరి విధేయత చూపుట ద్వారా ఒక రాజకీయ మకుటంగా, ఒక భూషణ కిరీటంగా ప్రభు మనను కూడా చేయడానికి సహాయము చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.